హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనలో చాలా మంది పోర్ట్‌ఫోలియోస్‌లో కొన్ని స్టాక్స్ అనేవి ఉంటాయి. అంటే చాలా గొప్ప పేరున్నవి, ఇవి చాలా ఫేమస్ అయినవి. మార్కెట్‌లో చాలా రకాల విషయాలు దీని గురించి తెలిసాయి కాబట్టి, ఎంత గొప్ప పేరున్న స్టాక్‌లోని మనం కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎంతో కొంత అప్రిసియేషన్ వస్తుంది అనే ఒక తీరులోని మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా రకాల అటువంటి స్టాక్స్‌ని ఎంచుకొని ఉంటారు. కాకపోతే ఇక్కడే వాల్యూ ట్రాప్ కూడా ఉంటుంది. సో ఇటువంటి స్టాక్స్ ఏవైతే గత కొన్ని సంవత్సరాలుగా మీకు అసలు అదొక ట్రాప్ లాగా దీని నుంచి బయటికి రావాలా? లేదా నెగెటివ్ రిటర్న్స్‌లోకి వెళ్ళిపోతుంది. లేకపోతే స్టాక్ ప్రైస్ అక్కడే స్టక్ అయ్యి ఉంది. మనకు రావాల్సిన రిటర్న్స్ అనేవి రాలేదు. అంటే ఇప్పుడు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఈ పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉంటారు చాలామంది. అండ్ కొనేటప్పుడు ఏవైతే హై వాల్యుయేషన్స్ ఆల్రెడీ ఉంటాయో అది మళ్ళీ మనం కొనిన తర్వాత డీరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. అండ్ ఆ డీరేట్ అయిన దగ్గర నుంచి అది మళ్ళీ వేగాన్ని పుంజుకొని ఎప్పుడెప్పుడా మళ్ళీ గ్రోత్ దిశలోకి వెళ్ళి మనకు మంచి ఆదాయాలు ఇస్తాయి అనే విషయం పైన మనం స్టక్అప్ అయిపోయే ఉంటాం. సో ఈరోజు ఈ వీడియో ద్వారా 5 అటువంటి గొప్ప పేరు గల స్టాక్స్ ఏవైతే గత పాస్ట్ 5 ఇయర్స్‌లో అంటే గత 5 సంవత్సరాల పాటుగా ఇన్వెస్టర్స్‌కి అంత మంచి రిటర్న్స్ ఇవ్వకుండా అక్కడే స్టక్ అయిపోయి అసలు బయటికి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా అని తెలియని పరిస్థితిలో ఉండే స్టాక్స్ గురించి, అసలు ముందు అసలు సరిగ్గా ఏం నడిచింది ఈ స్టాక్‌లోని, సో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏది తప్పయింది అనే విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు ఒక మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది ఏవైతే 5 కంపెనీస్ యొక్క స్టాక్స్ అక్కడ పీఈ రేషియో డీరేట్ అవ్వడంతో పాటు అలాగే స్టక్అప్ అయిపోయి పెద్ద రిటర్న్స్ అనేవి ఇవ్వకుండా నెగెటివ్ రిటర్న్స్ కొన్ని కేసెస్‌లో చూడాల్సి వచ్చింది ఇన్వెస్టర్స్‌కి. మొట్టమొదటి కంపెనీ ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ గురించి మనందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ అయిన కంపెనీ. కాకపోతే గత 5 సంవత్సరాల్లోని ఎవరైతే ఈ కంపెనీ యొక్క స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారో వాళ్ళకి బాగానే తెలిసి ఈ స్టోరీ. ఎక్కడైతే ఇది అలాగే నెగెటివ్ రిటర్న్స్‌ని ఇవ్వడం అయితే మనం చూసామని. సో దీనికి వెనకాతల గల స్టోరీ ఏంటి? 2 విషయాలండి. సో మొట్టమొదటిది, ఈ కంపెనీ యొక్క పీఈ రేషియో 100 రెట్లు, ఎర్నింగ్స్‌కి 100 రెట్లు పీఈ రేషియో ఎప్పుడైతే ఈ 100% 100 నంబర్‌ని టచ్ అయిందో ఈ పీఈ రేషియో, దాని తర్వాత సమస్యని చూసింది. అక్కడి నుంచి అక్కడ అలాగే అరెస్ట్ అయిపోయింది. ఇంకా ఎటువంటి మూవ్‌మెంట్ జరగలేదు. సో దీని తర్వాత ఇలాగ అరెస్ట్ అయిపోవడంతో పాటుగా అదే టైంలోని వీళ్ళకి మార్కెట్‌లోని ధీటుగా చాలా ఎక్కువ మోతాదులోని పోటీ ఇవ్వడానికి బిర్లా ఓపస్ వాళ్ళు కూడా దిగారు. సో ఈ రెండిటి వల్ల వీళ్ళ యొక్క నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది కూడా చాలా వరకు డిస్టర్బెన్స్‌లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనము ఈ స్టాక్ ఏషియన్ పెయింట్స్ ముందు నుంచే ఇలాగే ఉందా, బ్యాడ్‌గానే ఉందా అంటే కాదు. 2003 నుంచి 2012 మధ్యలోని ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఈ స్టాక్ యొక్క రిటర్న్స్ 12 టైమ్స్ పెరిగింది. 2012 నుంచి 21 మధ్యలోగా 15 రెట్లు పెరిగింది. అలానే సేల్స్ యొక్క యాన్యువల్ కాంపౌండెడ్ గ్రోత్ రేట్ విషయానికి వస్తే 21% పెరిగింది. కేవలం 1700 కోట్లు ఉండేది కాస్త 9600 కోట్ల కల్లా పెరిగింది 2021 నాటికల్లా. అదే టైంలోని ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 17% నుంచి 24%కి పెరిగినాయి. సో 2003 నుంచి 2021 మధ్యలో గానీ చూస్తే 15 టైమ్స్ పీఈ రేషియో ఉండేది కాస్త 97 టైమ్స్‌కి పెరిగింది. సో 97 టైమ్స్‌కి పెరిగింది కదా! సో అలా ఆల్మోస్ట్ 100 రెట్లు రీచ్ అయిపోయింది. పీఈ రేషియో 100 రెట్లు రీచ్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తదండి? 100 రెట్లు రీచ్ అయిపోయింది. సో దీని తర్వాత ఏమున్నా కూడా ఈ కంపెనీ చాలా పర్ఫెక్ట్‌గా ముందుకెళ్తది. చాలా బాగా సేల్స్ గ్రో అవుతాయి. అదే తీరులోని ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్న ఒక ఇంటెన్షన్ తోటి ఎదురు చూశారు. 2022 నుంచి అది జరగలే. 2022, 23 ఈ ఆర్థిక సంవత్సరం మధ్యలోని ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల మార్జిన్స్ అనేవి పడిపోయినాయి. 24% నుంచి 17%కి తగ్గిపోయినాయి. ఇలా క్రమంగా 2024 సంవత్సరంలో కూడా సేల్స్ అనేవి ఎక్కువగా 21% ఏదైతే అప్పటిదాకా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌తో పెరిగిందో నెగెటివ్ డిక్లైనింగ్ ట్రెండ్‌లో 2.9% గ్రోత్ మాత్రమే చూపించింది. సో ఇలాగ ఈ స్టాక్ ఒక సైడ్ పడిపోతున్నప్పుడు పోటీ విషయానికి వస్తే బిర్లా ఓపస్ వాళ్ళు అప్పుడే 10,000 కోట్లని ఖర్చు పెట్టి 40% దాకా ఇండస్ట్రీలో ఉండే కెపాసిటీని వాళ్ళు యాడ్ చేసుకుని ఈ రంగంలోకి దిగారు. ఇలా దిగడం వల్ల ఏషియన్ పెయింట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఛానల్ వెంటనే దెబ్బతినింది. ఎలాగా 30 రోజులు ఏవైతే డీలర్‌కి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో అది కాస్త 40 రోజులకి పొడిగించాల్సి వచ్చింది. ఎందుకు? ఈ పర్టిక్యులర్ డీలర్స్ వాళ్ళ పోటీదారులైన బిర్లా ఓపస్ వాళ్ళకి వెళ్ళిపోకుండా. సో 30 డేస్ నుంచి 40 డేస్‌కి పెరిగిపోయింది రిసీవబుల్ టర్నోవర్. సో అక్కడ వీళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్ కూడా దెబ్బతినడం మనం చూసాం. సో ఇలా క్రమంగా ఈ స్టాక్ అనేది ముందు నుంచే బ్యాడ్‌గా కాకుండా ఇప్పుడు చాలా రకాల సమస్యలు ఉండడం వల్ల ఇలా బ్యాడ్‌గా మారిపోయింది. అండ్ ఇదివరకు ఉండే 97 టైమ్స్ పీఈ రేషియో కాస్త ఇప్పుడు 50 టైమ్స్ పీఈ రేషియోకి వచ్చేసింది. ఇది కంపెనీ నంబర్ 1. కంపెనీ నంబర్ 2 ఐటీసీ. ఐటీసీ కూడా ఇటువంటి ఒక స్టోరీయే, కానీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఇంకా కొన్ని ట్విస్ట్‌లతో ఉంటుంది. ఐటీసీ గురించి మనందరికీ తెలిసిందే. ఐటీసీ ఒక రకమైన బిజినెస్ కాకుండా వివిధ రకాల మల్టిపుల్ బిజినెస్‌ని ఒకే చోట చేస్తుంది. సో ఇక్కడ గాని క్రొనాలజీ అంటే తేదీ ప్రకారంగా గాని చూసినట్టయితే 2 ముఖ్యమైన సమస్యలు వచ్చి పడ్డాయి. మొట్టమొదటిది, ఏదైతే అన్ని బిజినెస్‌లో ఒక బిజినెస్ దీనికి ఎక్కువగా క్యాష్‌ని జనరేట్ చేసి పెట్టేదో ఐటీసీ లిమిటెడ్‌కి, అదే
కాంగ్లోమరేట్ డిస్కౌంట్‌కి దారితీసింది. అంటే ఏంటి? స్టాక్ ప్రైస్ అనేది అక్కడే స్టక్ అయిపోవడం కూడా ఆ బిజినెస్ నుంచి వచ్చే ఈ క్యాష్ ఫ్లోస్ ఆర్ క్యాష్ ఇంజిన్ లాంటివి ఉండే ఆ బిజినెసే రీజన్ అయింది. అండ్ దాన్ని వీళ్ళు అడ్రెస్ చేస్తూ ఒక సమస్య వచ్చేసింది కదా కంపెనీకి. దాన్ని అడ్రెస్ చేస్తూ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్న డీమర్జర్ నిర్ణయం వెనక కూడా కొద్ది సమస్యలు అనేవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు మనము క్రొనాలజికల్‌గా అసలు ఏమైందని తెలుసుకుందాం. మొట్టమొదటిది 2002 నుంచి 2017 మధ్యలోని గాని చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ 25 రెట్లు పెరిగింది. అంటే చాలా రిమార్కబుల్‌గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కదా! వివిధ రకాల బిజినెస్‌లోని ముఖ్యమైన బిజినెస్ సిగరెట్ బిజినెస్. సిగరెట్ బిజినెస్ నుంచి వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలో 45% ఈ బిజినెస్ నుంచే వచ్చేది. అలా వచ్చే ఈ బిజినెస్ హెవీగా మన క్యాష్ అనేది జనరేట్ చేసేది. అంత జనరేట్ చేసే క్యాష్‌ని ఐటీసీ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ ఇతర బిజినెస్‌లైన హోటల్స్ అవ్వచ్చు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అవ్వచ్చు, పేపర్ బోర్డ్స్ అవ్వచ్చు, అగ్రి అవ్వచ్చు, ఇటువంటి బిజినెస్‌ల్లోని ఈ క్యాష్‌ని తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ఆ బిజినెస్‌ని డెవలప్ చేయాలి అని అనుకున్నారు. ఇదైతే తప్పైతే కాదు. కాకపోతే వీళ్ళ మధ్యలో ఉండే బిజినెస్‌ల్లో ఒక వ్యత్యాసం మనం అర్థం చేసుకోవాలి. సిగరెట్ బిజినెస్‌కి వస్తే చాలా తక్కువ ఖర్చులతోటి హెవీగా క్యాష్ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. హోటల్స్ తీసుకున్న ఎఫ్ఎంసీజీ బిజినెస్‌లోకి వచ్చినప్పటికీ కూడా కోట్లు దానిపైన ఖర్చు చేసి మనం బిజినెస్‌ని డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆదాయం అనేది వెంటనే వచ్చి పడదు. కొన్ని సంవత్సరాల పాటుగా టైం పడుతుంది. ఇదే విషయాన్ని ఇన్వెస్టర్స్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అదేంటి మంచిగా ప్రాఫిట్స్ వచ్చే ఈ పర్టిక్యులర్ సిగరెట్ బిజినెస్‌లో తీసుకుని ఇలాగా స్లోగా రిటర్న్స్ ఇచ్చే బిజినెస్‌లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు టోటల్‌గా కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎటువంటి వాల్యుయేషన్‌లోకి వెళ్ళాలో తెలియకుండా ఇక్కడ ఏదో అంత పొటెన్షియల్‌లో అనుకున్న తీరులోనే ఎఫెక్టివ్‌గా అవ్వట్లేదు అని వాళ్ళే ఒక కన్క్లూజన్‌కి వచ్చేసి స్టాక్ ప్రైస్‌ని అక్కడికక్కడే వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏదైతే మన క్యాష్ ఇంజిన్‌గా నిర్వర్తించిన సిగరెట్ బిజినెస్ ఉందో దాని వల్లే ఇప్పుడు కాంగ్లోమరేట్ డిస్కౌంట్ అనేది రావడం జరిగింది. అంటే వివిధ రకాల అన్‌రిలేటెడ్ బిజినెస్‌లు ఉన్నప్పుడు ఒక బిజినెస్ మంచిగా పర్ఫార్మ్ చేసి మిగతా బిజినెస్‌లు అంత మంచిగా పర్ఫార్మ్ చేయనప్పుడు కంపెనీ యొక్క టోటల్ వాల్యుయేషన్ అనేది కాంగ్లోమరేట్ డిస్కౌంట్‌కి గురవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో. దానివల్ల స్టాక్ ప్రైస్ అనేది అక్కడికక్కడే అరెస్ట్ అయిపోయింది. దీన్ని మనము ఎలాగన్నా సాల్వ్ చేయాలి. దీనికొక సొల్యూషన్ ఇవ్వాలి అన్నట్టు మేనేజ్మెంట్ వాళ్ళు 2025లోని ఐటీసీ లిమిటెడ్ నుంచి ఐటీసీ హోటల్స్‌ని మేము డీమర్జర్ చేస్తున్నామని చెప్పారు. ఇలా డీమర్జర్ చేసిన తర్వాత ఈ వార్త విని మార్కెట్ చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంది. ఐటీసీ లిమిటెడ్‌కి ఏదైతే పొటెన్షియల్ వాల్యూ అనేది ఉంటుందో అది మళ్ళీ ఒక్కసారి అన్‌లాక్ అయ్యి బయటకొస్తుంది. షేర్ ప్రైసెస్ పెరుగుతాయని వెయిట్ చేశారు. కానీ మళ్ళీ మార్కెట్ వాళ్ళు ఏం చేశారు? మార్కెట్‌లో ఉన్న ఇన్వెస్టర్స్ ఐటీసీ లిమిటెడ్ యొక్క ఎఫ్ఎంసీజీ బిజినెస్ పైన ఎక్కువగా దృష్టిని పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఐటీసీ హోటల్స్ ఎటు వెళ్ళిపోయింది. మిగిలిన ఐటీసీ లిమిటెడ్‌లోనే ఎఫ్ఎంసీజీ అనేది ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఎదగడానికి. 2026లోని రెవెన్యూ 10% పెరిగింది. Q4 కల్లా ఒక 15% పెరిగి ఎబిడ్డా మార్జిన్స్ కూడా ఒక 11%కి రీచ్ అయినాయి. ఇదే టైంలోని ఇక్కడ ఇలాగా ఎఫ్ఎంసీజీ ఒక తీరులోని పెరుగుతుంది అని అనుకునే లోపు సిగరెట్ బిజినెస్‌లోని ప్రభుత్వం వాళ్ళు పన్నుని విధించారు. ఇట్లా టాక్సెస్ అక్కడ పెరిగిపోవడంతో అక్కడ ఉండే ఆదాయం అండ్ అక్కడే ఉండే ఎదుగుదల ఒక అస్థిరత్వానికి గురైంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా పూర్వ వైభవం ఈ పర్టికులర్ స్టాక్‌కి రావాలి అని అంటే ఎఫ్ఎంసీజీ బిజినెస్ మీద ప్రతి ఒక్కరు కాన్సంట్రేట్ చేస్తున్నారు. మీరు కానీ మీ పోర్ట్ఫోలియోలో ఐటీసీ లిమిటెడ్‌లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే తప్పకుండా మీరు కూడా రాబోయే కొన్ని క్వార్టర్స్‌కి ఆర్ నియర్ టర్మ్‌కి ఎలా ఎఫ్ఎంసీజీ బిజినెస్ అనేది వేగం పొందుద్ది, ఎలా ముందుకు వెళ్తుంది అని కూడా మీరు కూడా గమనించుకుని ఉండాలి. ఇది కంపెనీ నంబర్ 2. కంపెనీ నంబర్ 3 హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ కేసులో ఐటీసీ అయినా ఆపోజిట్ వల్ల సమస్యలు వచ్చినాయి. అక్కడ డీమర్జర్ జరగడం వల్ల కొత్త సమస్యలోకి వెళ్తే ఇక్కడ ఒక మెగా మర్జర్ జరగడం వల్ల లేని తలనొప్పులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి వచ్చినాయి. అయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకుండే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌ని కన్సాలిడేట్ చేసుకున్నారు మెగా మర్జర్ ద్వారా. ఇలా మెగా మర్జర్ జరిగిన 2021 తర్వాత నుంచి 5 సంవత్సరాల పాటుగా ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అక్కడికక్కడే అరెస్ట్ అయిపోయింది. ఇన్వెస్టర్స్‌గా ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా అని అర్థం అవట్లేదు. కానీ దీని వెనకాతల గల స్టోరీ ఏంటనేది తెలుసుకుందాం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఈ మర్జర్ తర్వాత హెవీగా డిస్రప్ట్ అయిపోయింది. కాకపోతే ఇది ఒక తాత్కాలికమైన విషయం అనే నమ్ముతున్నారు. అండ్ ఈ తాత్కాలికమైన సమస్యని వచ్చింది కాస్త ఇప్పుడు మనం సరిచేయాలి అని అంటూ బ్యాలెన్స్ షీట్‌ని ఎక్కువ మోతాదులో సరిచేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇంకొంచెం వ్యవధి పడుతుంది వాల్యుయేషన్స్ అండ్ ముందు ప్రకారంగా మనం ఆపరేటింగ్ మార్జిన్స్ కి రావాలి అని అంటే. అసలు క్రొనాలజీ ప్రకారంగా ఏమైంది ఈ స్టోరీ? 2021 వరకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది ప్రైవేట్ రంగానికి సంబంధించి మనందరికీ మోస్ట్ ఫేవరెట్ బ్యాంక్ అని వ్యవహరించింది. ఎందుకు మోస్ట్ ఫేవరెట్ బ్యాంక్ గా ఉంది? వీళ్ళు ఎప్పటికప్పుడు నంబర్స్ ని అదే తీరులోనే యూనిఫామ్ గా చూపిస్తూ వచ్చారు. గ్రోత్ అనేది 15 to 20% మధ్యలో, డిపాజిట్ యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువ అండ్ అదే టైంలోని వీళ్ళకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ వెరీ బ్యాడ్ లోన్స్ అనేవి చాలా నెగ్లిజిబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు పారామీటర్స్ మనం ఇన్వెస్టర్స్ చాలా మంచి ప్రీమియం వాల్యుయేషన్ కదా ఇస్తాము. ప్రైస్ టు బుక్ రేషియోతో పోలిస్తే 4.1 times ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది మార్కెట్ లో ట్రేడ్ అయింది. కానీ దీని తర్వాతే అసలైన సమస్య మొదలైంది. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ లోని ఎక్కడైతే వీళ్ళు ఇల్లులు కొనడానికి రుణాలు ఇస్తారో, హౌసింగ్ ఫైనాన్స్ లోన్స్ అనేవి ఇస్తారో దాన్ని తీసుకొచ్చి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏదైతే
ఇప్పుడు మంచి ప్రైవేట్ ఫేవరెట్ బ్యాంక్గా ఉండే దాంతో మర్జ్ చేయాలి అని అనుకున్నారు. కాకపోతే మేనేజ్మెంట్ యొక్క దీర్ఘకాలికమైన ఇంటెన్షన్ ఏంటి, ఇలాగాని మర్జ్ అయితే ఫ్యూచర్లోని ఒకే చోట మొత్తం అంతా కూడా చాలా ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు అని. 2021లో ఇలా మర్జర్ చేసిన తర్వాత హఠాత్తుగా వీళ్ళు అనుకున్న రిజల్ట్ కాకుండా లోన్ బుక్లోని ఆర్ ఈ పర్టికులర్ బ్యాలెన్స్ షీట్లోని ఏమైంది అని అంటే ఒకేసారిగా హఠాత్తుగా అంత మ్యాసివ్ లోన్ బుక్ని అబ్జార్బ్ చేసుకోవడానికి చాలా తికమక పడిపోయింది. సో ఇలా చేసుకునే లోపు క్రెడిట్ టు డిపాజిట్ రేషియో విషయానికి వస్తే 110% పెరిగింది. అంటే ఏంటి, డిపాజిట్లు అంత లేకపోయినా లోన్స్ ఎక్కువ మోతాదులో ఇచ్చేశారు ఈ పర్టికులర్ బ్యాంక్ అనేది బయటికి వచ్చిన వార్త. అయితే ఇక్కడ ఇదే నేపథ్యంలోని ఏదైతే మనకి పిఈ రేషియో ఇక్కడ ప్రైస్ టు బుక్ సేల్స్ 4.1 టైమ్స్లో ట్రేడ్ అయ్యేది కాస్త 2 టైమ్స్కి పడిపోయింది. అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ 4.1% ఉండేది కాస్త 3.4%కి తగ్గిపోయింది. సరే, ఇది ఇట్లాగుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, సో గత 5 సంవత్సరాలుగా బ్యాలెన్స్ షీట్ని సరిచేసే పరిస్థితుల్లోనే అదే తీరులోనే చర్యలు చాలా వేగంగా తీసుకోవడం వల్ల గత సంవత్సరంలో మనం మంచి ఒక రిజల్ట్ అనేది చూసాం. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో 110% ఉండేది కాస్త 96%కి తగ్గింది. అండ్ అదే తీరులోనే డిపాజిట్స్ యొక్క గ్రోత్ రేట్ లోన్స్ కన్నా గ్రోత్ కన్నా ఎక్కువగా, అంటే డిపాజిట్స్ మనకి కొంచెం చీప్గానే ఎక్కువగా రావడం అనేది మళ్ళీ పునఃప్రారంభం అయింది. ఇంత రిపేర్ తర్వాత కూడా ఆపరేటింగ్ మార్జిన్స్ 3.26%, అంటే ముందు లెవెల్స్కి అయితే ఇంకా రాలేదు కానీ 3.26%ని చేరుకున్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఒక బ్యాడ్ స్టాక్గా మారిపోయిందని కాదు, ఇప్పుడు ఏదైతే మెగా మర్జర్ జరిగిందో దాన్ని వాళ్ళు ఆరాయించుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది. కంపెనీ నెంబర్ 4 జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. దీనికి ఒక ఉదాహరణ చెప్పడానికి, మీరు ఒక మూవీని చాలా యాంటిసిపేట్ చేస్తూ అరే ఈ మూవీ వస్తుంది కదా, ఎంత టికెట్ డబ్బులు ఇచ్చినా పర్లేదని 10ంతలో ఉన్న టికెట్ రేటు మీరు కట్టేశారు. తీరా మీరు కానీ థియేటర్కి వెళ్ళి చూసినప్పటికీ ఇంకా ఆ మూవీ రిలీజే అవ్వలేదు. అలాంటి పరిస్థితి ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ కూడా ఎదుర్కొంటుంది. ఆగస్ట్ 2023లోని లిస్ట్ అయిన తర్వాత ఏదైతే ప్రైస్ 262 దగ్గర లిస్ట్ అయిందో అదే ప్రైస్కి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అదేంటి, రిలయన్స్ వాళ్ళ బ్యాకింగ్ ఉంది అండ్ అలానే బ్లాక్ రాక్ వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ కూడా ఉంది కదా. సో ఇంత ఉండి కూడా ఎందుకు ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ అనేది ఫెయిల్ అయింది అని ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చనే. కానీ దీనికి చాలా ఈజీ అయిన ఆన్సర్ నేను ఇందాక చెప్పిన ఉదాహరణతోటే. బిజినెస్ ఇంకా ప్రారంభం అవ్వకుండానే ఇటువంటి వాళ్ళు వెనక బ్యాకింగ్ చేస్తున్నారు, ఇటువంటి వాళ్ళతోటి పార్ట్నర్షిప్లోకి వెళ్ళారు అనే ఈ మార్కెట్ న్యూస్ ట్రెండ్స్ తోటి ఎన్నో రెట్లు ఎక్కువ మనం వాల్యుయేషన్స్ ఆల్రెడీ స్టాక్ ప్రైస్లోకి కుదించేసాము. 2023 ఆగస్ట్ తర్వాత ప్రైస్ డిస్కవరీ జరిగి లిస్ట్ అయిన తర్వాత 262 రూపీస్ నుంచి ఎప్పుడైతే లిస్ట్ అయిందో అప్పుడు మార్కెట్ వీళ్ళకి అసైన్ చేసిన మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే 1.7 lakh crores దాకా ఆల్రెడీ అసైన్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మార్చ్ 2024 వరకు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కేవలం 173 crores మాత్రమే ఉంది. 173 crores ఉంది, క్యాపిటల్ ఎంత ఎక్కువ మోతాదులో ఉంది, కానీ మధ్యలో వచ్చిన గ్యాప్ వాల్యుయేషన్స్కి ముందుగానే మనము అన్ని ఆలోచించేసి ప్రైస్లోకి ఇవన్నిటినీ మనము డిస్కౌంట్ చేసేయడం వల్ల. సో దాని తర్వాత ఏమైంది, 173 crores ఉండేది కాస్త 2025 నుంచి క్యాపిటల్ ఇంత ఎక్కువగా ఉంది అంటే 1,23,000కి తగ్గింది. కాకపోతే ఇంకా ఎక్కువ మోతాదులోనే ఉంది కదా, అప్పుడు కోర్ ఆపరేషన్స్ నుంచి కేవలం 350 కోట్ల దాకా ప్రాఫిట్స్ వచ్చేవి. ఇలా ఉంటే ఇంకా బిజినెస్ ముందుకు వెళ్ళదు అని 3 రకాల చర్యలు అయితే తీసుకోవడం మనం చూసాం. ఇక్కడ లెండింగ్ బుక్ని మనం మ్యాసివ్గా పెంచేయాలి అని అంటూ ఏవైతే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 2023-24 నాటికల్లా 173 crores ఉండేది కాస్త 2025 కల్లా 10,000 కోట్లకి చేరుకుంది. అండ్ ఇప్పుడు 2026లో 25,700 కోట్లని దాటేసింది. రెండోది, జియో బ్లాక్ రాక్ వాళ్ళ మధ్య నుండే ఈ ఏఎంసీని ఒక 15,000 crores వరకు పెంచింది. ఇలా పెంచడం వల్ల ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువగా బూస్ట్ అవుతుందని నమ్మకం, ఎందుకంటే ఇది చాలా క్యాపిటల్ లైట్గా ఉండే బిజినెస్ కాబట్టి. అండ్ మూడవది, వీళ్ళకు ఉండే పేమెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ బాగా 2026లో స్కేలప్ చేశారు. ఇలా స్కేలప్ అవడం వల్ల 350 crores కోర్ ఆపరేషన్స్ నుంచి వచ్చే ఆదాయం కాస్త 272% పెరిగి 1,390 crores చేరుకుంది. సో ఇప్పుడు మనం కోర్ ఆపరేషన్స్ టు టోటల్ డిపాజిట్స్కి ఎంత పర్సెంటేజ్ ఉంది అని చూస్తే ఇది వరకు ఉండే 20% నుంచి 54% దాకా పెరిగింది. సో ఇప్పుడు వీళ్ళు తీసుకునే చర్యల ఆధారంగా గోయింగ్ ఫార్వర్డ్ అసలు ఎలాగా ఈ చర్యల్ని ఇంకా బాగా మెరుగుపరుచుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిన విషయమే. అండ్ ఆఖరిగా ఉండే స్టాక్ బజాజ్ ఫిన్సర్వ్. 4 రెట్లు వీళ్ళ ఆదాయం పెరిగినప్పటికీ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి రిటర్న్స్ ఎక్కువగానే ఇవ్వట్లేదు అనే తీరులోనే కూర్చుండిపోయారు. సో దీనికి వెనకాతల గల కారణం ఏంటి, బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఒక హోల్డింగ్ కంపెనీ. దాని కింద వివిధ రకాల కంపెనీస్ బజాజ్ ఫినాన్స్, బజాజ్ హౌసింగ్ ఫినాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇతర రకాల ఫినాన్షియల్ సర్వీసెస్. సో ఇంత ఎక్కువగా ఉండే కంపెనీస్లోని ఎప్పుడైనా గ్రూప్ కంపెనీస్లో ఉండే సబ్సిడరీస్లో ఏదో ఒక కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అది బజాజ్ ఫినాన్స్ అయింది ఈ పర్టికులర్ గ్రూప్కి. బజాజ్ ఫినాన్స్ యొక్క గ్రోత్ యొక్క ఆధారంగా మార్కెట్ అనేది ప్రీమియం వాల్యుయేషన్స్ ఇవ్వడం సాగింది. అక్కడ గ్రోత్ అనేది చాలా బాగుంది. ఎంత అంటే చాలా ఎక్కువ రిటర్న్ ఆన్ ఈక్విటీ, చాలా ఎక్కువ గ్రోత్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక కన్సిస్టెంట్గా మంచి ప్రీమియం కాంపౌండర్ కింద 2021 వరకు కూడా చాలా బాగా వాల్యూ
వాల్యుయేషన్స్ అనేవి అసైన్ అయినాయి. సో బజాజ్ ఫిన్సర్వ్ యొక్క పీ రేషియో కూడా దాని తీరులోనే, అంటే బజాజ్ ఫినాన్స్ని ఆధారపడుతూనే దాని యొక్క వాల్యుయేషన్ కూడా జరిగింది. కానీ హఠాత్తుగా దీని తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఈ మార్కెట్స్లోని లెండింగ్ రేట్స్ అనేవి చాలా వరకు మారిపోయినాయి. 2025లోని బజాజ్ ఫినాన్స్ యొక్క యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ 8% పెరిగింది. అండ్ అదే టైంలో వాళ్ళ యొక్క మార్జిన్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 22% నుంచి 19%కి పడిపోవడం మనం చూసాం. సో ఇలా బిజినెస్ గ్రో అయినప్పటికీ కూడా ఓల్డ్ రేషియోస్ అనేవి సస్టైన్ అవ్వలేదు. దీనికి తోడుగా మనకి రెగ్యులేటరీ ప్రభావాలు, సమస్యలు కూడా వచ్చి పడినాయి. సో ఎలాగా అంటే నవంబర్ 2023లోని ఆర్బీఐ వాళ్ళు అన్సెక్యూర్డ్ కామర్స్ లోన్స్ యొక్క వెయిటేజ్ని 100% నుంచి 125%కి పెంచారు. అంటే లోన్స్ అంతకి ఇచ్చినప్పటికీ కూడా క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ రిస్క్ వెయిట్ అసెట్ లోన్స్కి అన్సెక్యూర్డ్గా ఇస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ క్యాపిటల్ అడిక్వసీ అనేది కూడా మెయింటైన్ చేసుకోవాలి అని. వీళ్ళ యొక్క అదే మంత్లోని దీనికి తోడుగా బజాజ్ ఫినాన్స్ ఈ కామర్స్ అండ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ ప్రోడక్ట్స్ మీద ఒక టెంపరీగా బ్యాన్ అనేది నవంబర్ 2023 నుంచి మళ్ళీ మే 2024లోనే ఈ బ్యాన్ ని తీసివేయడం చూసాం. సో ఇటువంటి 2 సమస్యలు రావడం వల్ల బజాజ్ ఫినాన్స్ యొక్క గ్రోత్ అనేది మనకి స్లో అయింది. కానీ గ్రోత్ స్లో అయింది కదా, కానీ వాల్యుయేషన్స్ ఎలాగా అని అంటే ఆ వాల్యుయేషన్స్ అక్కడే స్టక్అప్ అయిపోయాయి. కానీ ఈ పర్టికులర్ పీరియడ్లోని మనకి నెట్ ప్రాఫిట్ 4 times పెరిగింది. అండ్ వీళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 1.53 lakhs నుంచి 4.17 lakh crores వరకు పెరిగింది. ఇంత పెరిగినప్పటికీ కూడా మార్కెట్ వాళ్ళు అనుకున్నంత హయ్యర్ గ్రోత్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ లేకపోవడం వల్ల అక్కడికక్కడే ఆ ప్రైజ్ని అలాగే అరెస్ట్ చేసి అక్కడే ఉండిపోయింది. సో ఇప్పుడు బజాజ్ ఫినాన్స్ వాళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీని 20%కి సస్టైన్ చేస్తారా, ఇన్సూరెన్స్ బిజినెస్ని ఇలాగే పెంచుకుంటూ వెళ్తారా, అండ్ గ్రూప్ సక్సెస్ఫుల్గా వాల్యూని అన్లాక్ చేయగలదా లేదా అని మనకు సమయమే చెప్తుంది. సో అదండి, ఏదైతే ఒక కంపెనీ మంచిగా ఉండడం కానీ ఆ కంపెనీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా మారడం మధ్యలో ఉండే డిఫరెన్స్. సో ఇట్లాగా మేము చెప్పిన ఈ 5 స్టాక్స్ గురించి కూడా ఎటువంటి రికమెండేషన్స్, మీరు దీని నుంచి ఎగ్జిట్ అయిపోండి కానీ ఒక గ్లూమీ స్టోరీని మీ ముందుకు తీసుకురావడానికి ఎటువంటి రికమెండేషన్స్ అనేవి మేము మీకు ఇవ్వడం చేయట్లేదు. కాకపోతే మీ స్టాక్స్లోని పోర్ట్ఫోలియోలో ఇటువంటి స్టాక్స్ ఉంటూ ఎందుకు ఇంతలాగా మనం చిక్కుకుపోయాము అనే విషయం మీకు తెలియాలి అనే ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. అదే నేపథ్యంలో ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కానీ మీరు ఈ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటూ, ఇంకెవరికన్నా కూడా ఇది యూస్ఫుల్గా అనిపించినట్టయితే తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఆన్ దాట్ నోట్, ఇంకా మంచి వీడియోతోటి మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.